వైసీపీ అధినేత జగన్ అండ్ కోకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలిలో అమరజీవి జలధార పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. బహిరంగ సభలో జగన్ పై విమర్శలు గుప్పించారు. కిరాయి హంతకులకు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ కరెక్ట్ అంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రౌడీయిజం అన్నవాడి కాలుకు కాలు కీలుకు కీలు మడతబెట్టి మూలను కూర్చోబెడితేనే తెలుస్తుందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బెదిరింపులు దౌర్జన్యాలకు భయపడలేదన్నారు. బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం, మళ్లీ వైసీపీ వస్తుంది అంటూ పగటి కళ్ళు కంటున్నారని విమర్శించారు. పిఠాపురంలో చిన్నపిల్లల మధ్య కాస్ట్ ఫీలింగ్ తెచ్చారంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టులు చేస్తే జైల్లో పెడతామని బెదిరిస్తున్నారని, అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే తనకు అధికారం ఉన్నా లేకున్నా ఎప్పుడు పవన్ లాగా ఉంటారన్నారు. అమరజీవి జలధార ప్రాజెక్టు ద్వారా ఏపీ వ్యాప్తంగా 5 జిల్లాల్లో 7,910 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు పవన్. ప్రాజెక్టు ద్వారా 30 ఏళ్లలో 1.2 కోట్ల మందికి దాహం తీర్చాలని సంకల్పించామని పవన్ గుర్తు చేసుకున్నారు. వాటర్ గ్రిడ్ కు ఏ పేరు పెట్టాలని ఆలోచిస్తే అమరజీవి పేరు తప్ప ఇంకేమీ రాలేదన్నారు. హక్కుల కోసం పోరాడే వారిని ఆరాధించారని, అందువల్లే పార్టీ పెట్టి 10 ఏళ్లైన సీట్ల విషయంలో తగ్గారన్నారు. ఇక అమ్మేశానని ఒకడు, దిగజారిపోయానని ఇంకొకడు అన్నారని, ఏపీకి మంచి జరగాలని, ప్రజలకు మంచి జరగాలని మాత్రం ముందుకు వస్తున్నానని పవన్ స్పష్టం చేశారు. తనకు స్వార్థం లేదు, ప్రధానమంత్రి కూడా తానున్న సభలకు రావడానికి ఆలోచించాల్సి వస్తోందన్నారు.